హలో! వెల్కమ్ టు ఐషిత వ్లాగ్స్. ఎండాకాలం అనగానే మనకి చల్లగా ఏదో ఒకటి తినాలనిపిస్తది. అందులోని ఐస్ క్రీమ్ ఎక్కువ తింటాము. ఈ మధ్య ఐస్ క్రీమ్ తినాలంటేనే భయమేస్తుంది. మంచివి కాదు, ఆయిల్‌తో చేస్తున్నారు, పాలతో చేయట్లేదని అంటున్నారు. అన్ని తలనొప్పులు ఎందుకు, మనమే ఇంట్లో చేసేసుకుందామా? సరే, ఇంక స్టార్ట్ చేసేద్దాం. ఇలా ముందుగా ఒక లీటర్ పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. అవి బాగా మరగనివ్వాలి. అండ్ ఇందులో అసలు వాటర్ అయితే ఏమీ కలపకూడదు, డైరెక్ట్ వాటర్. ఇంకా క్రీమీ మిల్క్ అయితే ఇంకా మంచిది. క్రీమీ టోన్ మిల్క్ ఉంటాయి కదా, గేదె పాలన్నా అవి చాలా మంచిది. అంటే మంచిది ఎందుకంటే మనకి అందులో మలై ఎక్కువ వస్తుంది. కోవా ఎక్కువ వస్తుంది అనమాట. మన ప్యాకెట్ పాలకి తెలిసిందే కదా, అంత ఎక్కువేం రావు. ఈ మధ్య కంట్రీ డిలైట్ మిల్క్ అంటూ అవంటూ కొన్ని బాగా వస్తున్నాయి అంటున్నారు. మీగడ అవి కూడా. సో అవి యూస్ చేసిన పర్లా. ఇలా నేను పాలు సోమ్ పెట్టుకున్న తర్వాత ఇలాచీ పౌడర్ తీసుకుంటున్నాను. ఇలాచీ పౌడర్కి ఇలాచీతో పాటు పంచదార కొంచెం ఎక్కువ వేసుకుని ఆడుకుంటే అది ఈజీగా పౌడర్ అవుద్ది, మనకి ఫైన్ పౌడర్ అవుద్ది. సో అలా పౌడర్ చేసుకున్న తర్వాత ఇగో ఈ పాలు పైకి పొంగుతాయి కదా, అప్పుడు ఇలా చిన్న మంట పెట్టుకొని ఇలా వాటిని బాగా కలుపుకోవాలి. స్టీల్‌లో పెట్టుకుంటున్నారు, అది ఏమన్నా అవుతదా అంటే అలా ఏం లేదండి. అది కిందేం అడుగంటదు. నేను ఎప్పుడు కలుపుతూనే ఉంటాను. సో ఇందక్కడ ఇలాచీ పౌడర్ చూపించాను కదా, ఇవి సగం అయిన తర్వాత నేను ఇందులో పంచదార కలుపుకున్నా. మీకు తీపి ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇలా వేడి వేడి పాలలో పంచదార కలుపుకొని చాలామంది తాగుతారు, ఇష్టపడతారు తాగడానికి. అండ్ ఇలా అయితే చిన్నపిల్లలైతే బాగా ఇష్టపడతారు. ఇలా పాలు దగ్గరకొచ్చేసి పంచదార కలుపుకొని తాగితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇవి బాగా మరగాలన్నమాట. ఇలా చిక్కగా అయినాయి చూడండి. నాయి సగం పైనే మరిగిపోయినాయి పాలు. ఇది పాలకోవా ఎలా చేసుకుంటే మనకి దగ్గరుండి చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. అది చూడడానికి మీకు చాలా ఎక్కువ వేసేసుకున్నాను అనుకుంటారు, అలా ఏం లేదు. నేను జస్ట్ 2, 3 ఇలాచీలు వేసాను అంతే. షుగర్ ఎక్కువ వేసుకున్నాను నేను, అందుకే స్పూన్ ఫుల్గా వేసుకున్నా. మీరు ఇలాచీ ఎక్కువ వేసేసుకుంటే అది స్మెల్కి తినలేరు. దేనికన్నా తగ్గట్టే వేసుకోవాలి. ఇది కూడా దింపుకుంటున్నాం అన్న టైంకి ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలా నేను ముందుగా ఒక 4 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకున్నా. అవి నేను కట్ చేసి పెట్టేసుకున్నాను. మీకు ఏవి కావాల్సితే అవి తీసుకోవచ్చు. నా దగ్గర ఇవి ప్రస్తుతానికి ఉన్నాయని ఇవి తీసుకున్నాను నేను. చూడండి పాలు బాగా చిక్కపడిపోయినాయి. రబడీ చేస్తారు కదా తెలుసా అండి, ఆ విధంగా వచ్చేయాలి. అంటే బాగా చిక్కగా వచ్చేయాలి, ఇంకా దగ్గరకు వచ్చేయాలి. నేనైతే ముందుగా ఇలా కర్బూజా మిక్సీ పట్టుకున్నా చిక్కగా. ఇలా మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ పాలను అయితే ఇందులో వేసుకోవాలి. చిక్కగా ఉండాలి పాలు బాగా, అప్పుడే మనకి కుల్ఫీ అనేది తయారవుతుంది. ఈ రెండు కలిపి ఒకసారి మనం మిక్సీ పట్టుకోవాలి. ఫ్రూట్ అండ్ ఆ మిల్క్ 2 కలవాలి కదా. దీన్ని మనము ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే వీటినే కుల్ఫీస్ అంటారు. న్యాచురల్ ఫ్రూట్ కుల్ఫీస్ మాట ఇవి. అలా మిక్సీ పట్టుకుంటే ఇంత థిక్‌గా వచ్చేసినాయి బాగా. దగ్గర ఇలా స్టీల్ గ్లాస్ ఉంది, అందులో వేసుకున్నాను. మీ దగ్గర ఐస్ క్రీమ్ కంటైనర్స్ ఉంటే కనుక అందులో వేసుకోవచ్చు. స్పూన్ ఇలా ముందుగా పెట్టకూడదు. కాస్త గట్టిగా అయిన తర్వాత అప్పుడు స్పూన్ పెట్టుకున్నట్టయితే ఈజీగా మనం పట్టుకొని తినడానికి బాగుంటుంది. ఇప్పుడు నేను సపోటా తీసుకున్నా. సేమ్ అలాగే కొంచెం మిక్సీ కొట్టుకొని ఇందులో మనకి ఉన్న పాలు వేసేసుకోవాలి. కుల్ఫీలో మనకి ఫ్రూట్ ఫ్లేవర్ కన్నా ఆ పాలు ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోకూడదు. పాలు కొంచెం ఎక్కువ తీసుకోండి. ఇక చూడండి ఎంత థిక్‌గా వచ్చిందో. ఇలా సపోటా అయిన తర్వాత నేను వచ్చేసి మ్యాంగో తీసుకున్నా. మ్యాంగో చూడండి ఎంత థిక్‌గా వచ్చిందో. ఇందులో సేమ్ అలానే కొన్ని ఈ థిక్ పాలు వేసుకొని నేను కొట్టుకుంటున్నాను, మిక్సీ కొడుతున్నా. సేమ్ ఇదే ప్రాసెస్‌లో నేను ఇంకోటి వాటర్ మిలన్ తీసుకున్నాను. మీ దగ్గర ఇంకా ఎక్కువ ఫ్రూట్స్ ఉంటే అవి కూడా తీసుకోవచ్చు మీరు. లేదు మాకు ఇంత పెద్ద ప్రాసెస్ వద్దు అన్నట్టయితే కనుక మీరు డైరెక్ట్ కోవా ఉంటుంది కదా, ఆ పచ్చి కోవా తెచ్చుకొని ఇలా కొన్ని పాలు మరగొట్టుకొని ఇలా కొన్ని ఫ్రూట్స్ మీరు మిక్సీ పట్టుకొని ఈ 3 కలిపేసి మిక్సీ పట్టుకుంటే సరిపోద్ది. మీరు ఇలా దగ్గరుండి ఏమి చేయనవసరం లేదు. పచ్చి కోవా తెచ్చుకుంటే డైరెక్ట్ సరిపోద్ది. నేను ఇలా తీసుకున్నవన్నీ స్టీల్ గ్లాసెస్‌లో వేసుకున్నా. కానీ మ్యాంగో వచ్చేసి రియల్ మ్యాంగోలోనే ఆ టెంక తీసేసి చాలా కష్టపడ్డాను తీయడానికి. చాలా జాగ్రత్తగా తీయాలది. అలా తీసి దాంట్లో డైరెక్ట్‌గా వేసాను, ఎలా ఉంటదో చూద్దామని చెప్పి. మ్యాంగో పై లేయర్ చాలా పల్చగా ఉంటది కాబట్టి జాగ్రత్తగా తీయాలి. ఏమాత్రం కన్నం పడినది బయటకొచ్చేస్తది చూడండి. ఒక 5 అవర్స్ తర్వాత నాకు ఇలా అయితే అయినాయి. స్పూన్ పట్టుకొని తినడానికి బావుంటది. మీ దగ్గర ఐస్ క్రీమ్ స్పూన్స్ లేకపోతే ఇలా స్టీల్ స్పూన్ యూజ్ చేయొచ్చు. అదేం పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఇది చూడండి సపోటా. ఫస్ట్ తీసింది వచ్చేసి నేను కర్బూజా తీసాను. అండ్ ఇప్పుడొచ్చేసింది వాటర్ మిలన్. అండ్ ఈ అన్నిట్లికన్నా నాకు నచ్చింది ఏంటంటే మ్యాంగో. మ్యాంగో చాలా బాగా నచ్చింది. నిజంగా మ్యాంగో ఫ్రూట్ లాగే ఉంది. కాకపోతే కింద నేను అలా నుంచోబెట్టడం వల్ల కింద కొంచెం లోపలికెళ్ళిపోయింది. సేమ్ ఇంకా మ్యాంగో ఫ్రూట్ లాగే ఉంది. నాకు కొంచెం పగిలింది. మీరు అది కూడా జాగ్రత్తగా తీసుకొని పెట్టుకోండి, మీకు బా వస్తది. 3-4 అవర్స్ పెట్టండి అంతే. ఇంకా ఎక్కువ పెట్టద్దు. ఇంకా ఎక్కువ పెడితే మనకది పుల్లైస్‌లా అయిపోద్ది. కుల్ఫీలా కాకుండా పుల్లైస్‌లా అయిపోద్ది. బాగా ఫ్రీజ్ అయిపోద్దన్నమాట. ఇంకొంచెం మిగిలితే నేను ఇలాగా పుచ్చకాయ దాంట్లో వేసుకున్నాను. ఇప్పుడు అన్నీ ఎదురుగా ఏ ఫ్రూట్‌కి ఆ ఫ్రూట్ ఎదురుగా ఐస్ క్రీమ్స్ పెట్టుకున్నా. ఇప్పుడు ఇందులోంచి తీయడానికి ఒక బౌల్‌తో వాటర్ తీసుకొని ఇది ఇందులో పెడితే కనుక అది మనకి లూజ్ అయిపోయి వచ్చేస్తది. చూడండి ఇలా నేను తీస్తున్నాను, భలే వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో. మనకి పాతకాలంలో సైకిల్ మీద తీసుకొచ్చి ఇచ్చేవారు కుల్ఫీలు, మీకు గుర్తుందో లేదో.
ఒక బాక్స్‌కి రెడ్ కలర్ క్లాత్ కట్టేసి, ఏవో పుల్లలు గుచ్చేసి, కట్ చేసి ఇచ్చేవారు మన ఎదురుగుంటానే. అది ఇవే సేమ్ ఇలానే చేస్తారవి. అవి డైరెక్ట్ పాలు. అందులో అయితే ఫ్రూట్స్ ఏమి యాడ్ చేయరు. మనం ఇలా న్యాచురల్‌గా ఫ్రూట్స్ యాడ్ చేసుకొని చేసుకోవడమే. మీరు బాగా ఎక్కువ ఫ్రీజ్ చేస్తే పుల్ ఐస్ అవుద్ది. లేదు జస్ట్ తక్కువలో ఫ్రీజ్ చేస్తే కనుక అది కుల్ఫీ తయారైపోద్ది. కెమికల్ ఫ్రీ, ఆయిల్ వేయకుండా చిక్క పాలతో చేసుకున్న న్యాచురల్ ఐస్ క్రీమ్స్ మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.